ఇంకా ఈ ట్రే అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా. చాలా క్లమ్జీగా ఉంది. తనిష్వి క్లిప్స్, శారీ పిన్స్ అన్ని ట్రేలో వెళ్ళాయి అనమాట. ఇందులో వేసేసాను. ఇంక ఇదంతా సెట్ చేయాలి. ఈ నేను చూపించాను కదా, కవర్లో ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేయాలి. లెట్స్ డూ ఇట్. ఏ పని చేసుకున్నా మనం క్లీన్గా చేసుకుంటే మనల్ని చూసి మన పిల్లలు అయితే నేర్చుకుంటారనేది నా కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడైతే ఇందులో అన్నీ ఆర్గనైజ్ చేయాలి. ఇది చేయడానికి 15 మినిట్స్ పడుతుంది. మళ్ళీ అయితే పాప పడుతుంది. అవి లేసేలోపు మళ్ళీ మంచిగా నీట్గా పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాను. ఇది క్లీన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, బ్యాడ్ బెడ్రూమ్లోకి వచ్చింది, పుల్ల ఎక్కడికి వచ్చింది, నాప్కిన్, వేసే బొమ్మలు ఇవంతా సెట్ చేయాలి. ఇంకా క్లీనింగ్ అయిపోయింది. అలా ఒక 5 మినిట్స్ కూర్చుందాం అనుకున్నా. పాప ఇంకా పడుకునే ఉంది అని చెప్పేసి బయటికి వచ్చి చూస్తే ఆ వాతావరణం చూసారా, ఎంత క్లౌడ్స్ ఫుల్గా వర్షం దంచే సిచ్యువేషన్లో ఉండింది. బట్టలన్నీ బయట ఉన్నాయి. ఇక చూపిస్తాను చూడండి. సో వీటన్నిటిని సగం లోపల సగం బయట వేయాలి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెయినీ సీజన్లో దీన్ని వదిలి నేను ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేయాల్సిందే. ఇది లేకపోతే మా పిల్లల బట్టలు ఆరవన్నమాట. సో ఈ హ్యాంగర్ చాలా బోసిపోయింది కదా, వీటన్నిటితో వాటిని నింపేసేయాలి. ఇంకా మా ఇద్దరు పిల్లల అండర్వేర్స్ కానీ నాప్కిన్స్ కానీ అన్నీ దీనికి పెట్టేసి బెడ్రూమ్లో ఒక సైడ్లో హ్యాంగ్ చేసిస్తాను. నైట్ చక్క ఫ్యాన్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి అన్నీ ఆరిపోతాయి. సో మార్నింగ్ కల్లా అన్నీ డ్రై అయిపోతాయి. ఇంకా మార్నింగ్ మళ్ళీ తీసి వాటిని ఫోల్డింగ్ చేసుకోవడమే. ఇంకా అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ ఏమైతే ఉండదు. సో నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. నేను దీన్ని అయితే మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే నేను మీకు కోడ్ అయితే షేర్ చేస్తాను. అక్కడ సగం బట్టలు పెట్టనలేదు, ఇక్కడ అరుపులు వినిపిస్తున్నాయి. తీరా చూస్తే మాకు బుడ్డది అరుస్తుంది. అలా ఒక్కసారి కట్టకపోతే కింద పడుతుందండి. కట్టాలి తప్పకుండా పిల్లలు పడుకునేటప్పుడు. సో ఇది సిచ్యువేషన్ అనమాట. మా మేడం గారు అయితే లేచిర్రు. ఇప్పుడు కరెక్ట్ 11:23 అవుతుంది. వేసియా 11:23 అవుతుంది. లేచినావా? వెరీ గుడ్. చలో ఇంకా దీనికి ఫీడింగ్, ఇంకా రిమైనింగ్ పనులు చేసుకోవాలి. ఏమంటావు? పాప అయితే లేచింది. పాపకైతే 75% ఏమో ఫార్ములా మిల్క్, 25% ఏమో నా మిల్క్ ఇస్తానన్నమాట. అందుకోసం అని చెప్పేసి వాటర్ వెయిట్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి బాటిల్స్ వాష్ చేయడానికి చాలా హీట్ చేసుకొని పోసుకుంటాను, ఈజీ అయిపోతుందని. ఈ బాటిల్లో వచ్చేసి ఫీడింగ్ ఇవ్వడం కోసం అని.